వరంగల్ జిల్లా కానాపురం మండలం కేంద్రంలోని మంగళవారిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ లేక ఇబ్బందులకు గురవుతున్నట్లుగా ప్రిన్సిపల్ మంజుల తెలిపారు. విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నా కానీ ప్రహరీ గోడ లేకపోవడంతో జాతీయ రహదారి ప్రక్కకు ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లుగా ఇప్పటికైనా పై అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని తెలియజేశారు. ప్రత్యేకంగా మా పాఠశాలలో గ్రంథాలయం ప్రారంభించిన కాసుల రవికుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, రమేష్ రాజు, శ్రీను, సుదర్శన్, దేశ మరియు తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు మంజుల. నేను ఇక్కడ టీజీహెచ్ఎంని మంగళవారిపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్ మాది. ఇక్కడ స్టాఫ్ అందరు సఫిషియెంట్గా ఉన్నారు. ఒక స్ట్రెంత్ ఒకటి కొంచెం తగ్గేది ఉన్నది, ఎందుకంటే అందరు హాస్టల్స్ పోవడం వల్ల కొంచెం అదొక్కటి కొద్దిగా తగ్గి ఉన్నది. మిగతాదంతా ఓకే. మేము నిన్ననే స్కావెంజర్ని కూడా నియమించుకున్నాం. అన్ని రకాలుగా బాగుంది. ఈ మధ్య కాలంలో మా పాఠశాలకు గ్రంథాలయం అనేది ఒకటి కాసుల రవికుమార్ సారు ఒక 10,000 రూపాయలు విలువ చేసే బుక్స్ డొనేట్ చేయడం జరిగింది. సార్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దానివల్ల ఏంటంటే పిల్లలు మంచిగా పుస్తక పఠనం అనేది బాగా, అది ప్రతిరోజు ఏమైనా ఖాళీ పీరియడ్స్ ఉన్నా కూడా టీచర్స్కి లీజర్ ఉన్నా కూడా చదివించడం జరుగుతుంది. దానివలన వాళ్ళు పుస్తకాలు కాకుండా మిగతా సబ్జెక్టు నేర్చుకోవడానికి చాలా వీలుగా ఉంది. అదొకటి మా పాఠశాలలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక పని. తర్వాత ఇంకా మా పాఠశాల విషయానికి వస్తే, ఇది మారుమూలలో ఉన్న ఒక స్కూల్ కాబట్టి దీనికి ఏంటిదంటే ప్రహరీ గోడ లేదు. ముఖ్యంగా మేము 4 వరకు ఉంటాం స్కూల్లో, 4:15 వరకు. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఎత్తుకపోయినా ఏదైనా కూడా ఎటువంటి కాపలా అనేది లేదు. ప్రహరీ గోడ ఒకటి ఉంటే చాలా బాగుంటుంది స్కూల్కి అని అనుకుంటున్నాం. వాచ్మెన్ లేరు, ఎవరు లేరు. ఓన్లీ ఈ మధ్యన ఒక స్కావెంజర్ని నియమించడం జరిగింది. వాష్రూమ్లు ఇట్లా ఉన్నాయి, అంతా ఓకే. ఈ మధ్యలో అమ్మ పథకం అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దానిలో భాగంగా అన్నీ రిపేర్ చేయడం జరిగింది. బాగానే ఉంది. మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది? మధ్యాహ్న భోజనం బాగానే ఉంటుంది సార్. అంటే ప్రోటీన్స్ ఆహారం పెడుతున్నారా? మెనూ ప్రకారం మెనూలో ఉన్నట్టుగానే వండుతారు. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. కాసుల నరేంద్ర కుమార్ సార్ మాకు, రవికుమార్ సార్ మాకు జైన్ హ్యాండ్ ఫౌండేషన్ 07 అనే పేరు మీద మాకు గ్రంథాలయ పుస్తకాలు అందించాడు. అవి ఒక్క తీరు కాకుండా 7 తీరుల పుస్తకాలను మాకు అందించాడు. మాకు ప్రాజెక్టు వర్కులకు మరి ఇంకో దేనికైనా పనికొస్తున్నాయి. మాకు ఇచ్చినందుకు బాగా సంతోషంగా ఉంది. సార్కు ధన్యవాదాలు. మాకు 10 సార్లు ఉన్నారు, 5 తరగతులు. మాకు రోజు సార్లు వస్తారు. రాకుండా మేము గ్రంథాలయాలకు ఊరుకొస్తే చదువుకుంటాం. పీటీ టీచర్ ప్రేడు బెల్లు కాగానే ఆటలు ఆడిపిస్తుంది. మాకు గేటు లేదు, పరాడి గోడ లేదు, టాయిలెట్లు
అన్నీ బాగున్నాయి. మధ్యాహ్నం భోజనం కూడా బాగానే ఉంది. మా హెచ్ఎం టీచర్ కన్న తల్లి లాగా చూసుకుంటుంది.